బికాస్ ఇప్పుడు కోల్కతా ఇలా పర్ఫామ్ చేస్తూ వచ్చింది అంటే ఐ థింక్ సపోర్టివ్ రోల్ స్టాఫ్ రోల్ ఒక గంభీరే కాకుండా మిగతా వాళ్ళు ఎవరు ఉన్నా కానీ వాళ్ళ రోల్ చాలా గాను. అండ్ మీకు సన్ రైజర్స్ హైదరాబాద్లో కొంచెం ఎక్కువగా ఉన్నారు సపోర్టివ్ రోల్లో, బట్ మీకు కోల్కతాలో కొంచెం తక్కువ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్, అయితే ఎస్ఆర్హెచ్కి ఎప్పుడు ఆ ట్రోఫీ వచ్చినా కూడా అది ఆస్ట్రేలియన్స్ ఆధ్వర్యంలోనే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 2016 తర్వాత ఇప్పుడు డెక్కన్ చార్జెస్లో ఉన్నప్పుడు ఒకసారి సో మనకంతా హిస్టరీ తెలిసిందే. మళ్ళీ బట్ ఒకటేంటంటే ఈసారి ఈ ఘనత మళ్ళీ అదే సాంప్రదాయం అంటారు కదా, ఆ ట్రెడిషనే కొనసాగుద్దని అనుకోవచ్చా? ఒకటి మీరంటే చాలా మంచి క్వశ్చన్ ఇది కూడా. అంటే చాలా మంది వ్యూవర్స్కి ఇవాళ రేపు అందరి స్టాట్స్ తెలుసు కనుక, అంటే ఫారినర్స్ లీడ్ చేస్తున్నప్పుడు ఐపీఎల్ టీమ్స్ ఓన్లీ ఆస్ట్రేలియన్స్ ఉన్నారు ఎక్కువగా, మిగతా ఫారినర్స్ లేరు. అంటే ఓన్లీ సన్ రైజర్స్ హైదరాబాదే కాకుండా కూడా మిగతా వాళ్ళకు కూడా మీకు ఫారినర్స్, మీకు సన్ రైజర్స్ ఆస్ట్రేలియన్స్ ఉన్నారు. ఆస్ట్రేలియన్స్ ఉన్నారు సౌత్ ఇండియాలో ఉన్న టీమ్స్ కి మనం ఆస్ట్రేలియన్స్. మీరు అన్నట్టు 2008లో 9లో ఫస్ట్ గిల్క్రిస్ట్ కెప్టెన్ గా ఉన్నాడు, ఆ తర్వాత 16లో వార్నర్ అండ్ మరొక ఆస్ట్రేలియన్ యాక్చువల్లీ అందుకోబోతున్నాడు. అంటే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అంటే అప్పుడప్పుడు ఈ ఆస్ట్రాలజీ సెంటిమెంట్స్ చాలా వర్కౌట్ అవుతాయి. బట్ ఈ రోజు ఆడేది జనరల్ గా ఒక పాజిటివ్ వైబ్స్ ఇచ్చడానికి కారణాలు ఉండాలి కదా, ఉంటాయి. ఆ పాజిటివ్ వైబ్స్ లో అది ఒకటే కాకుండా కూడా ఇప్పుడు బౌలర్ బ్యాటర్ మధ్యలో ఉన్నటువంటి ఆ బ్యాటిల్ అంటుంటాం కదా, అది కూడా చాలా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెడ్ ని తీసుకుందాం. హెడ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ కు స్ట్రగుల్ అవుతున్నాడు అంటే లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ మెంటల్ గా అతనికి ఉంటుంది, నేను స్ట్రగుల్ అవుతున్నాను, వాళ్ళని కొంచెం అధిగమించే ప్రయత్నం చేయాలని చెప్పి. సో ఐ థింక్ మరొక ఆస్ట్రేలియన్ కెప్టెన్ లక్కీగా ప్రూవ్ కావచ్చు కూడా, బికాస్ ప్యాట్ కమిన్స్ ఎక్కడ ఉంటే అక్కడ లక్ కూడా ఉంటుందని చెప్తూ ఉంటారు. సో ఐ థింక్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ మరొక ఆస్ట్రేలియన్ కప్ సాధించారు. అలా పక్క పక్కన కూర్చుని ఫోటోలు దిగడం కూడా మనం చూసాం. వరల్డ్ కప్ ట్రోఫీ, ఐపీఎల్ శ్రేయస్ అయ్యర్కు అంత ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేదు బికాస్ బట్ మరొకటి కూడా మనందరికీ తెలుసు, అతడు ఒక రేర్ రికార్డ్ అతనికి ఉంది. అంటే యాజ్ అన్ ఇండియన్ కెప్టెన్ గా అంటే ట్వైస్గా ఫైనల్లోకి తీసుకురావడం 2 ఫ్రాంచైజెస్కు ఆ ఘనత కూడా అతనికి దక్కింది. ఢిల్లీకి ఆడుతున్నప్పుడు 2020లో అతడు కెప్టెన్గా ఉన్నాడు, అగెన్స్ట్ ముంబై ఓడిపోయినారు. అండ్ ఈ సంవత్సరం కూడా అతడు కెప్టెన్గా ఉండడం కూడా ఐ థింక్ ఒక సెపరేట్ రికార్డ్ అతనికి కూడా ఇండియన్ కెప్టెన్గా, బికాస్ ఇది ఎవరికి దక్కలేదు ఈ గంత కూడా. బికాస్ మనం చూసినట్లయితే ధోని ఈ ఆల్వేస్ ప్లేడ్ ఫర్ చెన్నై, తర్వాత ఆఫ్ కోర్స్ పుణే కూడా ఆడాడు చెన్నై లేనప్పుడు. రోహిత్ ప్లేడ్ ఫర్ ముంబై కెప్టెన్గా, దక్కన్ చార్జెస్కి ఆడినప్పుడు యాజ్ ఎ ప్లేయర్గా ఆడాడు, బట్ ముంబైకి వెళ్ళిన తర్వాత యాజ్ ఎ కెప్టెన్గా ఒకే టీంకి ఆడుతూ వచ్చాడు. సో శ్రేయస్ అయ్యర్ మాత్రం 2 ఫ్రాంచైజెస్ను ఫైనల్గా తీసుకువచ్చినటువంటి ఒక ఘనత దక్కించుకున్నటువంటి ప్లేయర్ అతనే కనుక ఐ థింక్ అతనికి కూడా కొన్ని మార్క్స్ ఇవ్వాలి. ఈజ్ నాట్ ఎ బ్యాడ్ క్యాప్టెన్ ఎట్ ఆల్. డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కమిన్స్ లాగా లేకపోవచ్చు కానీ కూల్గా ఉంటాడు, కామ్గా ఉంటాడు. ఈ టేక్స్ గుడ్ డెసిషన్స్ ఆన్ ద ఫీల్డ్ యాక్చువల్లీ. అండ్ అతను కూడా ఒక మంచి ఎఫెక్టివ్ క్యాప్టెన్ గానే చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా బ్యాలెన్స్డ్, నో డౌట్ అండి, నాట్ ఎన్ ఇంబ్యాలెన్స్. అబ్సల్యూట్ కాదు, అసలు ఆ ఎబిలిటీస్ ఉన్నాయి. బికాస్ కెప్టెన్స్ కు కావాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా మీకు పుష్కలంగా అతనిలో కనబడతాయి. ఇందాక స్టార్ గురించి చెప్తూ ఒక మాట అన్నారు మీరు ఆల్రెడీ. సో ఈ రోజు కూడా ఆ మ్యాజిక్ ఏదైనా చేస్తాడేమో చూడాలని. అయితే చాలా ఎంతూసియాజంగా చాలా చాలా ఫాస్ట్గా బ్యాటింగ్ చేసేటువంటి హెడ్ని 2 సార్లు కూడా, చాలా సార్లు కూడా వికెట్ తీసింది స్టార్కే. సో ఈరోజు మ్యాచ్లో ఒకవేళ కనుక హెడ్ అండ్ అలాగే అభిషేక్ ఇద్దరు లైనప్ కూడా ఒకవేళ ప్రీ ప్లాన్డ్గా లేదంటే ప్రాక్టీస్డ్గా లేకపోతే ప్రిపేర్ అయ్యారని అనుకుంటున్నారా స్టార్క్ని ఎదుర్కోవడానికి? ఎప్పుడు ఒకటేంటంటే ప్రిపరేషన్ అనేది డెఫినెట్లీ అది నెట్స్లో చేస్తాం, ఎక్కువగా ఆడుతూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుగ్లీకి కష్టపడుతున్నాం అంటే గుగ్లీస్ ఎక్కువగా వేయించుకొని దాన్ని ఆడుతుంటాం. బట్ అగైన్ ఎప్పుడు కూడా సునీల్ క్రికెట్ లాంటి గేమ్లో ఈ స్ట్రాటజీస్ ప్రతిసారి వర్కౌట్ అవుతాయంటే కాకపోవచ్చు కూడా. ఇప్పుడు ఎలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు, ఇప్పుడు స్టార్క్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడాలి స్టార్క్, బట్ స్టార్క్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా వేస్తున్నప్పుడు కూడా మీకు వికెట్స్ లభించవచ్చు కదా. ఒక స్టార్క్ విషయం మనం ఆలోచిస్తున్నట్టు అక్కడ పోయిన తర్వాతనే అన్ని డెసిషన్ అంటే డెఫినెట్లీ. అంటే ఇప్పుడు బౌలర్ కూడా అలాగే రకం ఉంటుంది. మీరు బ్యాటర్ విషయం అంటున్నారు కానీ బౌలర్ కూడా నేను హెడ్కు బౌలింగ్ చేస్తున్నప్పుడు నేను ఎలా చేయాలి అని అతను కూడా అనుకుంటూ ఉంటాడు, అతనికి తెలుసు కదా బౌలర్స్ కూడా. బట్ ఇప్పటి వరకు స్టార్కును నేను అనుకుంటాను అంటే T20లో ఇంతకంటే ముందు కూడా ఎప్పుడు ఫేస్ చేయలేదు ఎక్కువగా. అతను మొన్న ఫేస్ చేశాడు కానీ అంతకంటే ముందు ఎప్పుడు ఫేస్ చేయలేదు T20 టోర్నమెంట్లో. ఓన్లీ నెట్స్లోనే ఆడడం చూస్తుంటాం. ఆస్ట్రేలియాలో డొమెస్టిక్లో కొన్ని మ్యాచెస్లో అంటే లీగ్, బట్ T20 ఫార్మాట్లో ఎక్కువగా ఫేస్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అతనికి లేదు. బట్ స్టార్క్ ఈజ్ సచ్ ఎ బౌలర్, అక్కడ అపోజిషన్లో ఎవరున్నా కానీ ఒకవేళ మొమెంటం రిథంలో బికాస్ అతనికి చూడండి
ఈజ్ ఏజింగ్ అండి, అవును. ఏజింగ్ కానీ బట్ అతనిలో ఏ పదను కూడా తగ్గలేదు. పేస్ ఉంది, స్వింగ్ చేస్తుంటాడు, తర్వాత బ్యాట్స్మెన్ కష్టపెడుతుంటాడు. అండ్ దట్టు ఒక సిచ్యువేషన్లోనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఓవర్లో తీసుకొచ్చినట్లయితే కూడా మిడిల్ ఓవర్లో వికెట్ తీసేటటువంటి ఎబిలిటీ ఉంది. సో ఫేసింగ్ స్టాక్ ఇన్ ఎనీ ఈవెంట్ ఇట్స్ నాట్ ఈజీ అండి. రైట్. సో అయితే హైదరాబాద్ విషయానికి వచ్చి మనం ఇప్పుడు వరకు బ్యాటింగ్ గురించి మాట్లాడాం. బౌలింగ్ లైనప్ ఎలా ఉందంటారు? బౌలింగ్ గురించి చెప్పండి. బౌలింగ్ గుడ్ అండి, బౌలర్స్ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్. స్టార్టింగ్లో భువనేశ్వర్ స్ట్రగుల్ అయినాడు, బట్ ఆ తర్వాత మంచి రిద్దమ్ మూమెంటం అందుకున్నాడు. కమిన్స్ ఒక రన్ రేట్ ఒకటే కొంచెం 10కు దగ్గరలో ఉంది తప్పితే, బట్ అదర్వైజ్ ఈస్ టేకెన్ 17 వికెట్స్ తీసుకున్నాడు అండి, సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నాడు. అండ్ నటరాజన్ మంచి బ్రేక్ త్రూస్ ఇస్తున్నారు. అండ్ ఓన్లీ స్పిన్నర్ విషయం మనం లాస్ట్ మాట్లాడాం కదా, స్పిన్నర్స్ ఒక రెగ్యులర్ స్పిన్నర్ లేకపోవడం మనం అనుకుంటే భువనేశ్వర్ అండ్ అలాగే కెప్టెన్ కమిన్స్ మేబీ అలాగే నటరాజన్ ముగ్గురు కూడా ఈ రోజు కరెక్ట్ గా బౌలింగ్ చేస్తే చూడండి. ఇప్పుడు అంటే భువనేశ్వర్ అగేనిస్ట్ నారాయణ్ కు గుర్బాజ్ కు మంచి రికార్డు ఉంది కనుక, అంటే భువనేశ్వర్ ను కొంచెం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతన్ని ఫస్ట్ చేంజ్ బౌలర్ గా తీసుకొచ్చి ఉనడ్కర్ తోటి బౌలింగ్ చేయిస్తాడా, బికాస్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ ను ఆడుతున్నప్పుడు నారాయణ్ కూడా స్ట్రగుల్ అయినాడు. సో ఈవెన్ గుర్బాజ్